హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 మంత్స్ అంటే 12 నెలలు ఈ స్టాక్స్ని మనము మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక నెల ఈ నెల కొనేసి మళ్ళీ రేపు డిక్లైన్ అయింది 1 మంత్ నెక్స్ట్ మంత్లో అంటే అలాంటి వాళ్ళు దయచేసి పెట్టబాకండి. ఒక 12 నెలలు నాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఈ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదో చెప్పారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి లక్షలు కొనేస్తారు. కొనిన తర్వాత ఆ స్టాకు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకుండా చెప్తున్నాను, మళ్ళీ అట్నే సపోజ్ దిగుతుంది, బట్ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వకుండా మళ్ళీ అక్కడి నుంచి పైకి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దిగిన తర్వాత మళ్ళీ అక్కడ లాస్ కమ్ముకొని వెళ్తారు. అలాంటి పిచ్చి పనులు చేయబాకండి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటున్నానంటే మనకి ఎంత కెపాసిటీయో, మనం ఏంటో, మన స్తోమత ఏంటో దాని ప్రకారమే మనం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి స్టాకు పెరుగుతుందని ఒక ఆశ అనేది ఎప్పుడు అందరికీ ఉంటుంది. బట్ అది ఉన్నా కూడా మనం ఏం చేయాలి, మన లిమిట్ ఏంటి, మనం ఎంతవరకు పెట్టగలము. ఎందుకంటే మార్కెట్ ఎంతైనా తీసుకుంటుంది, ఎంత డబ్బైనా మార్కెట్ తీసుకుంటానే ఉంటుంది. దానికి హద్దుపద్దు లేదు. కాబట్టి మనకంటూ ఒక లిమిట్ ఉండాలి, దాని ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు 12 మంత్స్కి మనం కొన్ని స్టాక్స్ చెప్తాను, దాని ప్రకారం మీరు చేయండి. ఈ 12 మంత్స్కి స్టాక్స్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ స్టాక్ వచ్చి సెరిబ్రాంట్. చూడండి, సెరిబ్రా ఇంటగ్రేటెడ్. యాక్చువల్గా మనము ఎన్ఎస్సి కోడ్లో వచ్చి సెరా, CEREBRAINT, సెరిబ్రాంట్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. బట్ సెరిబ్రా ఇంటగ్రేటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 87 రూపాయలు ఉంది. కొనండి, బై చేయండి ఈ స్టాక్ని. టార్గెట్ వచ్చి 146 రూపీస్, 206 రూపీస్, 302 రూపీస్. ఇంకేదైనా కొన్న తర్వాత ఏదైనా మళ్ళీ డిప్ వచ్చిందంటే ఒక 60 రూపాయలు, 55 రూపాయలు వచ్చినా కూడా మళ్ళీ కొనండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి నేను చెప్తాను, 2 స్టాప్ లాస్ ఇస్తానండి. ఎవరికి ఏది ఇష్టమో ఆ స్టాప్ లాస్ యూస్ చేసుకోండి. 50 రూపీస్ అండ్ 30 రూపీస్. ఈ రెండిట్లో ఏది కావాలంటే అది బెస్ట్ స్టాప్ లాస్గా మీ యొక్క కెపాసిటీని పెట్టి మీరు ఉపయోగించుకోండి. అది సెరెబ్రా ఇంటగ్రేటెడ్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి గణేష్ హౌసింగ్. చూడండి, గణేష్ హౌసింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 191 నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 245. చూడండి, 245 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 375, 500, 700. చూడండి, 245 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 375, 500 అండ్ 700. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి కొన్న తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు. దీనికి స్టాప్ లాస్ అది. చూడండి, ఇది ఎన్ఎస్సి కోడ్లో కూడా GANESHHOUCE గణేష్ హౌసింగ్ అని ఉంటుంది. కోడ్ కూడా GANESHHOUC. చూడండి, 2 స్టాక్స్ చెప్పాను, సెరెబ్రా ఇంటగ్రేటెడ్, గణేష్ హౌసింగ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి జెనిసిస్ ఇంటర్నేషనల్. దీని యొక్క స్టాక్ వచ్చి GENESYS, జెనిసిస్ ఇంటర్నేషనల్. ఎన్ఎస్సి కోడ్ వచ్చి GENESYS. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 433 ఉంది. చూడండి, 433 రూపాయలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. కొనండి, ఇప్పుడు కూడా కొనొచ్చు. మళ్ళీ ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే, అంటే నేను అనేది ఒక 370 రూపీస్, 350 రూపీస్, 330 రూపీస్ ఆ రేంజ్ వచ్చినా కూడా మళ్ళీ ఒక 50 రూపాయలు, 70 రూపాయలు డిక్లైన్ అయినా కూడా అక్కడ కూడా మళ్ళీ కూడా కొనండి ఈ స్టాక్ని. దీని యొక్క టార్గెట్ వచ్చి 655, 930,
1350 చూడండి. దీని యొక్క టార్గెట్ 655, 930, 1350. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తానండి. 210 రూపీస్ ఇస్తే వన్ ఆఫ్ ద స్టాప్ లాస్. లేదు ఇక నాకు ఇంకొక బెస్ట్ అంటే లాంగ్ టర్మ్గా కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు అమ్మనే అమ్మరు. అలాంటి వాళ్ళకు కూడా ఒక చిన్న స్టాప్ లాస్ అని ఏదో ఒక బ్రేక్ అనేది కావాలి కాబట్టి 130 అంటే 210 ఇస్ ద బెస్ట్. అది కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే 130 మన ఇష్టం. ఇప్పుడు లాంగ్ టర్మ్కి యాక్చువల్గా నన్ను అడిగితే జస్ట్ ఇవన్నీ ఒక బ్రేక్ లాగానే. స్టాప్ లాస్ అనేది సో ఒక కామన్ మనకు పార్ట్ అనమాట. ఇది ఒక షేర్ మార్కెట్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ స్టాప్ లాస్ అనేది. జెనెసిస్ ఇంటర్నేషనల్ తర్వాత ఇప్పుడు షేర్ మార్కెట్లో రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, నాకు నేనుగా ఒక షేర్ని కొనుక్కోవాలి, నేనుగా అనలైజ్ చేయాలి అని అనుకునే వాళ్ళు, మనము హైదరాబాద్లో 12 and 13 ఒక వర్క్షాప్ జరుపుతున్నాను. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాపు. మీకై మీరుగా ఓన్గా డిసైడ్ చేసి ఒక షేర్ని ఎక్కడ కొనాలి అనేది మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తాము ఆ వర్క్షాప్లో. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. అది ఓన్లీ రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని సంప్రదించండి, అందరూ కాదు. అది ఎవరు ఇంట్రెస్టెడో, ఎందుకంటే అది ఒక పెయిడ్ వర్క్షాప్. అది ఎందుకంటే లైఫ్ టైం జీవితాంతం ఇంకా మీరు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీకై మీరే కొనుక్కుంటారు, మీరే అమ్ముకోవచ్చు ఒక స్టాక్ని, ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన అలా మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాము. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతుంది. తర్వాత ఇక మీకు మరొక స్టాక్ చెప్తాను, జీనస్ పవర్. చూడండి, జీనస్ పవర్ ఈ స్టాక్ వచ్చి జీనస్ పవర్ ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 72 రూపాయలు ఉందండి. చూడండి, 72 రూపీస్ నడుస్తుంది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనబాకండి, ఇప్పుడు కొనవద్దు. బై ఓన్లీ అబౌవ్ 95 రూపీస్ పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి, 95 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి జీనస్ పవర్ని. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 145, 199, 283. చూడండి, 145, 199, 283. స్టాప్ లాస్ వచ్చి కొన్న తర్వాత మనకు ఒక స్టాప్ లాస్ అనేది కావాలి. 2 స్టాప్ లాస్ ఇస్తాను. 60 రూపీస్ ఒక స్టాప్ లాస్, 45 రూపీస్ ఒక స్టాప్ లాస్. ఎవరికి ఏది ఇష్టమో ఆ స్టాప్ లాస్ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రిస్క్ హెవీగా తీసేవాళ్ళు ఉంటారు, కొంతమంది రిస్క్ తక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని మనం 2 స్టాప్ లాస్ ఇస్తున్నాము. టోటల్గా ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పేశాము. ఇది వచ్చి ఒక 12 మంత్స్కి 12 నెలలు ఈ స్టాక్ మనకు అవసరం లేదు, మనకాడ ఒక ఫండ్ ఉంది అని అనుకుంటే మాత్రం ఈ స్టాక్స్ని కరెక్ట్గా టైంకి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.